ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని, రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు అపర భగీరథుడని, రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయని చెప్పారు. పెన్నా, గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నారని, సిద్ధేశ్వరం బ్యారేజ్ను ఐకాన్ బ్రిడ్జిగా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని అన్నారు. విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలని, లేని దానికోసం పాకులాడకూడదని పేర్కొన్నారు. విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్ చేస్తే మనకే నష్టం కలుగుతుందని, ఫ్యాక్షన్ను అణచివేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. మోదీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయని, మోదీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. మదనపల్లె దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తుందని, తప్పు చేస్తూ ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు. నా కుమారుడు భరత్ కూడా ఇండస్ట్రీ మినిస్టర్గా తీసుకున్నారు. అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ తీసుకున్నాక భరత్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో, మోదీ గారి ఆశీర్వాదంతో ఇండస్ట్రియల్ జోన్స్ ఎన్నో ప్రకటించడం, ఎన్నో లక్షల కోట్లు ఇండస్ట్రీ అభివృద్ధికి వచ్చే దిశలో ముందుకు పోతున్నది. సో యంగ్ మ్యాన్ డెవలప్ చేసి మంచి చేసుకోవాలని ముందుకు తహదాలాడుతున్నాడు. ఆయనకు తోడుగా లోకేష్ గారు ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ ఇంకో పెద్ద మనిషి ఉన్నారు, అందరికన్నా పెద్ద మనిషి మోదీ గారు ఉన్నారు. అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకునే దిశలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మోదీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఓపిక బట్టి కొద్దిగా ముందుకు పోవాలి. దీన్ని లిటిగేషన్స్గా తీసుకురావద్దండి. సబ్జెక్టులని మీడియా కానీ ఎలా చేస్తే బాగుంటుందని తీసుకురండి. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. సిద్ధేశ్వరంని ఐకాన్ బ్రిడ్జిని ఒక చెక్ డ్యామ్ కమ్ ఐకాన్ బ్రిడ్జ్గా చేయాలని అప్పుడున్న ప్రభుత్వం, నేను చైర్మన్గా ఉన్నాను, పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా. నేషనల్ హైవే మా కింద ఉన్నది, దాన్ని పుష్ చేశాను. బీజేపీ గవర్నమెంట్ కూడా సానుకూలత చూపించింది, కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏమాత్రం అవకాశం ఉన్నా పాజిటివ్ రెస్పాన్స్ చేసే దిశలో ముందుకు పోతామన్నారు. అలాగే మా రాయలసీమ ప్రాంతం రత్నాల సీమ మారేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే హైకోర్టు బెంచ్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ముందు వచ్చింది తీసుకోవాలి. మనం దాన్ని తిరగాసు పెట్టి అది రాకుండా చేసుకుంటే చందమామ రావే జాబిలి రావే అన్నట్టు ఉండదు. చందమామ రాదు, జాబిలి రాదు. మీరు దయచేసి అర్థం చేసుకొని వచ్చేటివి తీసుకోవాలని లాయర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏది ఇస్తారో అది ముందు తీసుకోండి.